ఆషాఢ మాసం అనేది శక్తి మాసం అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఈ మాసంలో మనం గ్రామ దేవతని పూజిస్తుంటాం. అలాగే కుల దేవతను పూజిస్తుంటాం. బోనాలు, అలాగే చాలా రకాల పూజలు ఈ మాసంలో అనేది మనం చేస్తూ ఉంటాం అమ్మవారికి ముఖ్యంగా. అందులో ముఖ్యమైనది ఆషాఢ నవరాత్రులు. శ్రావణ మాసం మనకి 24 మనకి అమావాస్య, 25తో శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఆషాఢ మాసం మొదటి రోజు నుంచే మనం ఆషాఢ నవరాత్రులుగా భావించి వారాహి అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటాం. వారాహి అమ్మవారిని మనం పూజ చేసేటప్పుడు ఎంతో నియమ నిష్టలతో చాలా మంది ఈ వారాహి నవరాత్రుల్లో పూజా కిట్లు తెప్పించుకొని ఎంతో అద్భుతంగా పూజలు చేసి నాకు ఫొటోస్ అనేవి షేర్ చేశారు. నాకు చాలా సంతోషం అనిపించిందండి. అలాగే ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఆషాఢ పంచమి. మనకి శుక్లపక్షంలో ఒక పంచమి వస్తుంది, అది ఆషాఢ నవరాత్రిలో వచ్చేసింది. అప్పుడు మనం పరిహారాలు చేసుకున్నాం, పూజలు చేసుకున్నాం. అలాగే కృష్ణ పక్షంలో కూడా మనకి పంచమి తిథి వస్తుంది ఆషాఢ మాసంలో. ఈ ఆషాఢ కృష్ణపక్ష పంచమి రోజు కూడా మనం ఒక 2 పరిహారాలు ఎలా చేయాలి అని తెలుసుకుందాం. ఇలా చేయడం వల్ల మన జీవితంలో కష్టాలు గట్టెక్కుతాయి, అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతాం, మన ఇంట్లో ఉండే చెడు దృష్టి నుండి మనం మనల్ని కాపాడుకోగలుగుతాం. అదేంటో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మాస్ క్యూట్ హోమ్. ముందుగా అందరికీ సంకష్టహార చతుర్థి శుభాకాంక్షలు. దీని గురించి కూడా ఆల్రెడీ వీడియో పెట్టాను. చూడలేని వాళ్ళంటే ఒక్కసారి డిస్క్రిప్షన్ లో చెక్ చేస్తే మీకు లింక్ అనేది కనిపిస్తుంది. అలాగే మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు, లేదు అంటే వెబ్సైట్ లో కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి www.sripanchamipujaneets.in. ఇందులో మీకు బెనిఫిట్ ఏంటంటే వాట్సాప్ లో బుక్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మనకి సపరేట్ గా పడతాయి. కానీ మీరు వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే అంటే 500 బిలో మీరు ఆర్డర్ చేసుకుంటే మీరు కూపన్ కోడ్ 5% డిస్కౌంట్ కూపన్ కోడ్ యూస్ చేసుకుంటారు. అలాగే 500 అబోవ్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీరు 500 అబోవ్ చేశారు, ముందుగానే మీరు డిస్కౌంట్ కూపన్ యూస్ చేసేసుకున్నారంటే మాత్రం మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉండదు. మీరు 500 బిలో చేస్తే మీరు కూపన్ కోడ్ యూస్ చేసుకోండి, 500 అబోవ్ చేస్తే కూపన్ కోడ్ యూస్ చేయకండి. మీకు ఆటోమేటిక్ గా ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది. ఇప్పటికే చాలా మంది వరలక్ష్మి పూజా కిట్స్, పూజా సామాగ్రి కూడా తెప్పించుకుంటున్నారు. ఎందుకు అంటే మనకి 16/7/2025 నుండి మనకి పోస్ట్ ఆఫీస్ లో 1 వీక్ వరకు ఎలాంటి డిస్పాచెస్ అనేవి మనం ఇవ్వలేం, పార్సల్స్ అనేవి పంపించలేము అనమాట. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు ఏదో సిస్టమ్ అనేది మార్చుకుంటున్నారట. అందుకని ఆ 1 వీక్ అనేది మనకి గ్యాప్ వచ్చేస్తుంది. అందుకని చాలా మంది ఇప్పటికే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకుంటున్నారు. అన్ని కూడా నేను వెంటనే డిస్పాచ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు అందడానికి ఇంకొక 1 వీక్ ఎక్స్ట్రా అనేది టైం పడుతుంది, అంతే తేడా. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వారాహిదేవి పూజ గురించి మొట్టమొదటిగా మన ఛానల్లో ఎక్కువ వీడియోస్ పెట్టింది ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే మనమేనండి. నేను 4 సంవత్సరాల క్రితం నుంచి వారాహి అమ్మవారి గురించి, పూజల గురించి, పరిహారాల గురించి చెప్తూనే ఉన్నాను. ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువైపోయింది అంతే. అయితే నాకు ఒక నన్ను అభిమానించే ఒక సబ్స్క్రైబర్ అయితే పెట్టారు, అక్క మీరు ఎప్పటి నుంచో వీడియోస్ పెడుతున్నారు, ఎందుకు మీ వీడియోస్ వైరల్ అవ్వట్లేదు అంటే అది మీ చేతుల్లో ఉంటదండి, నా చేతుల్లో ఉండదు. మీరు ఎక్కువ ఎంతమందికి షేర్ చేసి లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి. కానీ నేను గ్రాండ్ గా రెడీ అవ్వను, ముఖానికి ఏమి పూసుకోను, చాలా సింపుల్ గా ఉంటాను. కాకపోతే నేను చెప్పే కంటెంట్ అనేది బాగా అందరికి యూజ్ అవుతుంది అంతే. అది యూజ్ అవ్వాలంటే ముందు మన ఛానల్ ని చూడాలి, చూస్తేనే కదా మన ఛానల్లో ఏముంటుందో. అందుకే అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళకైతే కమెంట్ పెట్టాను. సరే, పక్కన పెట్టేద్దాం. ఈ ఆషాఢ పంచమి మనకి ఎప్పుడు వచ్చిందంటే 15/7/2025 మంగళవారంగా వచ్చింది. ఈ రోజంతా పంచమి తిథి ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా వారాహిదేవి పూజ సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే మనం పూజ చేసుకోవాలి. ఈ సమయంలో అమ్మవారికి దుంప పసుపు, గురువింద గింజలు ఒక చిన్న ప్లేట్ లో పెట్టి పూజ చేసుకోండి. ఆ తర్వాత మరుసటి రోజు దాన్ని తీసి ఒక పసుపు రంగు క్లాత్ లో గాని, ఎరుపు రంగు క్లాత్ లో గాని కట్టి ఇంటి గుమ్మం దగ్గర అంటే సింహద్వారానికి లోపల వైపు కట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి నరదృష్టి మనకి తగలకుండా ఉంటుంది. ఆషాఢ మాసంలో కడితే ఇంకా ప్రత్యేకం. మిగతా నెలలో కట్టుకోవచ్చు అంటే ఈ నెలలోనే మన వారాహి అమ్మవారి ప్రత్యేకంగా శక్తి ఉంటుంది కాబట్టి ఈ నెలలో చేస్తే చాలా మంచిది. ఇక నెక్స్ట్ వచ్చేసి నవధాన్య దీపం.
అలాగే మనం పసుపు కొమ్ముల దీపం, ఇక వచ్చేసి తెల్ల ఆవాల దీపం, ఇవన్నీ కూడా ఆల్రెడీ వీడియోస్ పెట్టాను. చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి. ఈ దీపాలు వెలిగించడం వల్ల అమ్మవారి శక్తి అనేది మనం గ్రహించుకోగలుగుతాం. ఆ శక్తి అనేది ఎక్కువ అవుతుంది. ఇల్లంతా కూడా మనకి ప్రసరిస్తుంది అనమాట. అమ్మవారి కృపా కటాక్షాలు మనకు కలుగుతాయి. ఈ సమయంలో అమ్మవారికి ఐశ్వర్యం ప్రసాదించాలి అమ్మవారు అనుకుంటే దానిమ్మ గింజలు నైవేద్యంగా పెట్టండి. అలాగే అమ్మవారికి చిలగడ దుంపలు, చలిమిడి, వడపప్పు, పానకం అనేది తప్పనిసరిగా పెట్టండి. ఈ నైవేద్యాలతో అమ్మవారిని ఎవరైతే ఈ ఆషాఢ పంచమి రోజు పూజిస్తారో అమ్మ కృపా కటాక్షాలు తప్పకుండా లభిస్తాయండి. మీరు పూజ చేసే ముందు మీ సంకల్పం చెప్పుకోండి. అది ఉద్యోగం అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, అప్పుల బాధలు అవ్వచ్చు, ఏదైనా సరే మీ సంకల్పాన్ని ముందు చెప్పుకున్న తర్వాత మీరు పూజను అనేది ప్రారంభించండి. సరే, ఇప్పుడు ఒక 2 పరిహారాలు ఏంటి అని చెప్పి చెప్తాను. ఈ రోజు అంటే ఆషాఢ పంచమి సాయంత్రం మీరు పూజ చేసుకున్న తర్వాత ఒక 3 గుప్పిళ్ళ రాతి ఉప్పుననేది తీసుకోండి. మన కళ్ళుప్పు ఉంటుంది కదా, అది కొత్త కళ్ళుప్పు అయి ఉండాలండి, ఇంట్లో వాడింది కాదు. ఆ కళ్ళుప్పును గిన్నెలో వేసుకొని ఒక ఎరుపు వస్త్రాన్ని ఒక ప్లేట్ లో పెట్టుకొని మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది, ముఖ్యంగా అప్పుల బాధలైతే ఒక ఇలా దోశలతో తీసుకోండి. కళ్ళుప్పుని తీసి మీ సంకల్పాన్ని అమ్మవారి ముందు త్వరగా అప్పులు తీరిపోయే మార్గాన్ని ప్రసాదించమని వేడుకొని ఆ యొక్క ప్లేట్ లో అనేది వేసేయండి ఆ వస్త్రంలో. అదే విధంగా 3 సార్లు మీరు కోరికను కోరుకొని అందులో వేసి దాని మీద కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి దాన్ని ఒక మూటలా కట్టి ఆ ప్లేట్ అనేది అలాగే ఉంచేయండి. మంగళవారం సాయంత్రం కడతారు, బుధవారం, గురువారం రోజు కూడా అలాగే ఉంచేయండి. ఇక మనకి 3వ రోజు అయిపోయాక మనకి శుక్రవారం వచ్చింది కాబట్టి శనివారం ఉదయం ఏం చేస్తారంటే ఆ మూటని విప్పి అందులో కళ్ళుప్పుని నీటిలో కరిగించి ఏదైనా మొక్క మొదట్లో వేసేయండి. లేదు అంటే ఎవరు తొక్కని చోట వేయండి. ఇక పారే నీటిలో కూడా మీరు అది వేయొచ్చు. వస్త్రాన్ని కూడా ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేయండి. ఈ విధంగా చేయడం వల్ల అప్పుల బాధల నుంచి త్వరగా బయటపడగలుగుతారు. ఇక 2వ పరిహారం ఏంటంటే, ఇంట్లో చాలా చెడు శక్తులు ఎక్కువగా ఉన్నాయి అంటే, చెడు శక్తి ఎక్కువగా ఉందని ఎలా తెలుస్తుందక్క అని అడగొచ్చు. అంటే ఇంట్లో ప్రతి చిన్నదానికి గొడవ జరుగుతూ ఉంటుంది. అసలు మన ఇంటెన్షన్ వచ్చేసి గొడవ పెట్టే ఉద్దేశమే కాదు, కానీ అది గొడవగా మారిపోయి ఒక పెద్ద ప్రళయమే సృష్టించేస్తుంది. లేదంటే పిల్లల నిద్రలో ఏడవడం, చీటికి మాటికి అలగడం, చెప్పిన మాట వినకపోవడం, ఇక ఏదో ఒక సమస్య వస్తుంది, అది తీరింది అనే లోపల ఇంకో సమస్య వచ్చేయడం, అలాగే ఆర్థిక ఇబ్బందులు, మనం ఏ పని అనుకున్నా జరగకపోవడం, అలాగే ఏదైనా ఇప్పుడు ఒక కొత్త వస్తువు కొనుక్కున్నామంటే వెంటనే పాడైపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. జడి శక్తి ఎక్కువగా ఉంది అంటే ఇంట్లో నిద్ర పట్టకపోవడం, ఇంట్లోనే ఒక మనశ్శాంతి లేకుండా అనిపిస్తూ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని అలాంటి చెడు శక్తిని ఈ ఆషాఢ పంచమి రోజు మనం పారద్రోలాలి అంటే మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, ముందుగా ఈ రోజు సాయంత్రమే వామాకు, మనకి వామాకు చెట్లు ఉంటాయి కదా, వామాకును ఒకటి తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఉంచుకొని, ఎందుకంటే మనం మంగళవారం రోజు వామాకుని కొయ్యకూడదు అంటారు. అలాగే చీకటి పడిన తర్వాత కూడా కొయ్యకూడదు. మంగళవారం సాయంత్రం అంటే పంచమి రోజు సాయంత్రం ఏం చేస్తారంటే ఒక మట్టి ప్రమిద తీసుకోండి, కిందన ఒక ప్లేట్ పెట్టుకోండి, టాక్ గాని ఎత్తడి గాని ఏదైనా ప్లేట్ అనేది పెట్టుకోండి, గాజుదైనా పర్వాలేదు పెట్టుకోండి. దాని మీద ఒక మట్టి ప్రమిద పెట్టండి. దాని మీద ఒక ముద్ద కర్పూరం, మనకి ముద్దగా ఉంటుంది కదా కర్పూరం, ఆ కర్పూరాన్ని పెట్టండి. దాని మీద ఏం చేస్తారంటే ఈ కర్పూర ఆకు ఉంది కదా, అంటే వామాకు, ఈ వామాకులు అనేది దాని మీద పెట్టండి. దాని మీద 5 లవంగాలు, మొగ్గలు విడవకుండా ఉండే 5 లవంగాల్ని తీసుకోండి, దాని మీద పెట్టండి. పెట్టి దాని మీద చిన్న కర్పూరం మళ్ళీ పెట్టి వెలిగించి ఈ యొక్క ప్లేట్ తో పాటు మీకున్న ఇంట్లో ప్రతి రూమ్ ని తిప్పండి, 4 మూలలు తిప్పి అలా తిప్పి బయటికి తీసుకొని వెళ్ళి సింహద్వారానికి 3 సార్లు తిప్పి సింహద్వారానికి ఎడం వైపు పక్కన అనేది పెట్టేయండి. అది అలా ఉంచేయండి. మరుసటి రోజు తీసి ఆ మట్టి ప్రమిదతో పాటు బయటకు పడిచేయండి. ఈ విధమైన పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తి ఏదైనా ఉంటే అది వెంటనే పారిపోతుంది అనమాట. ఎందుకంటే అమ్మవారు అంత శక్తివంతమైన అమ్మవారు కాబట్టి ఆ తల్లి కృపా కటాక్షాలు ఏ ఇంటి మీద అయితే ఉంటాయి ఆ ఇల్లు సిరి సంపదలతోటి, పాడి పంటలతోటి, ధనధాన్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లుతుంది అనమాట.
అందుకని నమ్మకంతో ఈ 2 పరిహారాలు చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అదండి ఈ రోజు వీడియో. అలాగే మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో ఉండే పూజా సామాగ్రి ఎవరికైనా కావాలి అవసరం అనిపిస్తే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు అంటే మన వెబ్సైట్ www.sripanchamipujanits వెబ్సైట్ లో కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సభీ జనా సుఖినో భవంతు. జై హింద్.